వెల్కమ్ టు స్వీట్ స్టోరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతి లెవెల్ 2లో ఫెయిల్ అవ్వాలి అని రమాదేవి ప్లాన్ వేయడంతో రోజా ఆ స్వీట్లో కారం కలిపేస్తుంది. ఇంకా ఒక్కసారిగా అలా రోజా ప్లాన్ వేసిందని తెలియక చామంతి ఏమో పాపం కుంకుమ పువ్వు కోసం వెయిట్ చేస్తూ ఉంటే ప్రేమ్ నిషా దగ్గర నుండి ఆ కుంకుమ పువ్వునైతే తీసుకొని వచ్చి ఇస్తాడు. సో అందరి స్వీట్ ఐటమ్స్ అయితే రెడీ అయిపోతాయి. ఒకరి తర్వాత ఒకరి దగ్గరికి వచ్చి అందరూ టేస్ట్ చేస్తూ ఉంటారు. చామంతి దగ్గరికి రాగానే చామంతి వేసిన స్వీట్లో కారం కలపడంతో రమాదేవి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది. ఇదేంటి ఇలా జరిగింది? ఛీ, స్వీట్లో ఎవరైనా కారం వేస్తారా? నువ్వు ఎంత హాఫ్ నాలెడ్జ్తో ఈ వంటలు చేస్తున్నావో ఇక్కడే ఇక్కడే అర్థమవుతుంది అని చెప్పి చాలా గట్టిగా తిడుతుంది చామంతిని రమాదేవి. ఇంక చామంతి పాపం బాధపడుతూ ఉంటే అమ్మ ఒక్క నిమిషం అని అంటాడు ప్రేమ్. వెంటనే ఇంక ప్రేమ్ వైపు చూస్తూ ఉంటారు. చామ్, నువ్వు చేసిన అసలైన స్వీట్ ఐటెం చూపించలేదేంటి చామ్ అని అంటారు. అవును, ఇదిగోండి అని చెప్పి చూపించేసరికి ఒక్కసారిగా రమాదేవి షాక్ అయిపోతుంది. ఏంటంటే చామ్కి ముందే కాస్త ఐడియా ఉంది కాబట్టే తను ఫ్రంట్ లైన్లో ఒక ఐటెం చేస్తూ బ్యాక్ లైన్లో ఇంకొక ఐటెంని చేస్తుంది. ఐ మీన్ అందరికీ తనేదో రవ్వ కేసరి చేసినట్టు కలర్ ఇస్తుంది, కానీ తను బాసుందీనే చేస్తుంది. ఈ విషయం తెలియక ఆ రవ్వ కేసరిలో కారం కలిపేస్తుంది రోజా. కానీ ఇక్కడ 2 ఐటమ్స్ తను చేయడంతో ఒక్కసారిగా ఇంకా అలా రోజా అయితే షాక్లో ఉండిపోతుంది. ఇంకా ప్రేమ్ చాలా హ్యాపీగా చూస్తూ ఉంటాడనమాట. సూపర్ అమ్మ చామంతి, తినడానికి చాలా అంటే చాలా బాగుంది. ఇంత టేస్టీగా స్వీట్ నేను ఎప్పుడూ తినలేదు. నిజంగా నువ్వు ఒక్కొక్కటి చేస్తూ చేస్తూ మమ్మల్ని చాలా ఆశ్చర్యానికి గురి చేస్తున్నావమ్మా అని అంటారు హ్యాపీగా హెల్త్ మినిస్టర్ అయితే. ఇంకా చామంతి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా లెవెల్ 2 కూడా పాస్ అయిపోతుంది. ఇది ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు అని అంటుంది రమాదేవి. అవునా ఆంటీ, మన ప్లాన్ అంతా ఫెయిల్ అయింది అని అంటుంది నిషా. ఆంటీ, లెవెల్ 3 మీ చేతిలోనే ఉంది. అవునత్తయ్య, లెవెల్ 3 మీ చేతిలోనే ఉంది. మీరే దానికి రాని వంటని నేర్పించండి అని అంటారు. ఇదేదో లోకల్ నేషనల్ కాబట్టి దానికి వచ్చేసి ఉండొచ్చు, కానీ ఇంటర్నేషనల్, అది పల్లెటూరులో పుట్టి పెరిగింది. కనీసం దానికి 5 స్టార్ హోటల్ ఎక్కడుంటుందో ఎలా ఉంటుందో కూడా తెలీదు. కాబట్టి ఇంటర్నేషనల్ ఫుడ్ ఐటెం వండమని చెప్తే ఎక్కడి నుండి వండుతుంది? కాబట్టి ఇంటర్నేషనల్ ఐటమే చెప్తాం అని రమాదేవి ఒక పెద్ద ప్లానే వేసుకుంటుంది. సో రమాదేవి ప్లాన్ ప్రకారం 3rd లెవెల్లో జడ్జెస్ చెప్పిన వంటే వండాలి కాబట్టి ఇటాలియన్ పాస్తాని చేయమని చెప్తుంది. అది కూడా 20 మినిట్స్లో చేయమని చెప్తుంది. పాపం చామంతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇటాలియన్ పాస్తా అంటే ఏంటి, అసలు దాన్ని ఎలా చేస్తారో కూడా నాకు తెలీదు, బట్ ఇప్పుడు చేయమంటున్నారు, ఎలా చేయగలనని చెప్పి చామంతి చాలా అంటే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే ప్రేమ్ చామ్ దగ్గరికి వచ్చి, చామ్ నువ్వేం కంగారు పడద్దు, ఫోన్లో ఎలా చేయాలో నేను కొట్టి చూస్తాను అనేది లోపు అక్కడికి ఈ నిషా వస్తుంది. వచ్చి ఏంటి ప్రేమ్, ఏం చేస్తున్నావు నువ్వు అని అంటారు. నేనేం చేస్తాను నీకెందుకు అని అంటారు. నువ్వు దీనికి హెల్ప్ చేయాలనుకుంటున్నావు కదా, చూడు ప్రేమ్, ఎప్పుడైనా లాజిక్కే. నువ్వు చామంతికి ఇలా హెల్ప్ చేయడం కుదరదు. అది కావాలని చేస్తున్నట్టు రూల్స్కి విరుద్ధం అవుతుంది. అలా చేయకూడదని నీకు తెలియదా ప్రేమ్ అని అంటారు. అది కాదు, తనకి తెలియకపోతే అనేసరికి ఇంకేం మాట్లాడద్దు ప్రేమ్, ఇంకా నువ్వు ఎక్కువగా మాట్లాడాలి అనుకుంటే నేను ఈ విషయాన్ని ఆంటీతో చెప్తాను. అప్పుడు ఆంటీ ఏం చేస్తుందో తెలుసు కదా, పర్మనెంట్గా దీన్ని డీబార్ చేస్తుంది. అసలే ఎలిమినేషన్ కూడా ఉంది తెలుసు కదా ప్రేమ్ అని అంటారు. పాపం ఏం చేయాలో అర్థం కాదనమాట ప్రేమ్కి. ఇప్పుడు ఏం చేయాలి నేను, చామ్కి ఎలా ఎలా తెలిసేలా చేయాలి అని చెప్పి పాపం చాలా కంగారు పడుతూ ఉంటాడనమాట ప్రేమ్. కరెక్ట్గా అదే టైంకి ఇంక చామంతి, బాబు మీరేం కంగారు పడకండి, నాకు వచ్చినట్టు నేను చేస్తానులేండి అని చెప్పి ఇంక చామంతి ప్రేమ్ని వెళ్ళిపోమంటుంది. ఇంక చామంతి బాగా ఆలోచిస్తుంది. వాటిని ఒకసారి ఉడకపెట్టి వాటి టేస్ట్ అనేది చూస్తుంది చామ్. చూసేసరికి ఇవి కాస్త మెత్తగా ఉన్నాయి, అంటే వీటిని మసాలాగా చేయొచ్చు అనమాట. ఇటాలియన్ పాస్తా అంటున్నారు. అక్కడ ఇటలీలో ఎక్కువగా చలిగా ఉంటుందని తెలుసు కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువగా స్పైసీ ఐటమ్స్ తినరు కాబట్టి దీనిలో కొంచెం సాసెస్ వేయాలి అండ్ ఇది హాట్గా ఉండేలా చేయాలి, అంటే స్వీట్ ఐటెం కాకుండా స్పైసీగా ఉండేలా చేయాలి. సో
ఇలా చేయడం కరెక్ట్ అని చెప్పి చాలా గట్టిగా ఫిక్స్ అయ్యి తనకి వచ్చిన స్టైల్లో పాపం చామంతి అయితే ఇంకా చేస్తుందనమాట. సో అలా ఆ వంట కంప్లీట్ అయిపోతుంది. థర్డ్ రౌండ్ కంప్లీట్ అయిపోతుంది. చామంతి నువ్వెంత చేసినా వీలంత బాగా చేయలేవు, ఎందుకంటే నీకు అసలు అది ఎలా చేస్తారో కూడా తెలియదు కాబట్టి ఇదే కదా నాకు కావాల్సిందని ఇంకా అలా అందరూ టేస్ట్ చేయడానికి వస్తారు. ఇటాలియన్ పాస్తాలో ఇంకా ముత్తు అయితే ఇంకా అలా ముత్తుని చాలా ప్రేస్ చేస్తూ ఉంటుంది. చాలా పర్ఫెక్ట్గా చేశాడు అని చెప్పి రమాదేవి. సో నెక్స్ట్ ఇంకొకరి దగ్గరికి వెళ్తారు, వాళ్ళు పర్ఫెక్ట్గా చేశారని. బట్ లాస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్లీ చామంతి దగ్గరికి వస్తారు. చామంతి ఇది టేస్ట్ చేయగానే ఒక్కసారిగా ఆ హెల్త్ మినిస్టరు రమాదేవి అందరూ షాక్లో ఉండిపోతారు. ఖచ్చితంగా అది చాలా చెత్తగా చేసుంటుంది అని చెప్పి చాలా ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంటుంది రోజా. కానీ ఇంక చామంతి చాలా బాగా చేస్తుంది. నిజంగా చాలా సూపర్గా చేసావమ్మా. నేను చాలా రకాల పాస్తాస్ తిన్నాను, కానీ వాటిని టేస్ట్ చేసినప్పుడు అందరూ ఒకే స్టైల్లో చేశారు. అంటే అది ఇలాగే ఉండాలి అని ఒక స్టాండర్డ్ ఫార్మాట్లోనే చేశారు. కానీ నువ్వు అలా చేయలేదు. చాలా యూనిక్గా చాలా డిఫరెంట్గా చేసావు. నిజంగా నీ నీ వే ఆఫ్ స్టైల్ చాలా అంటే చాలా బాగుందమ్మా చామంతి. నిజంగా నేను నిన్ను చాలా అంటే చాలా అప్రిషియేట్ చేయాలని చెప్పి ఇంకా అలా అందరూ కలిసి హ్యాపీగా క్లాప్స్ కొడుతూ ఉంటారు చామంతిని చూసి. ఇంకా చామంతి పాపం ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో ద అల్టిమేట్ విన్నర్ ఈజ్ చామంతి అని చెప్పి అనేసరికి ఇంకా అందరూ క్లాప్స్ కొడుతుంటే చామంతి వెళ్ళి స్టేజ్ పైన ఇంకా హ్యాపీగా ఆ అవార్డ్ అయితే తీసుకుంటుంది. అండ్ అవార్డ్ తీసుకోవడమే కాకుండా తను ఆ 5 కాసుల బంగారాన్ని కూడా తీసుకుంటుంది. ఇంకా అది చూస్తూ ఖచ్చితంగా రేపే వెళ్ళి నేను నల్లపూసలు గుచ్చుకునే కార్యక్రమం చేసుకోవాలి, చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అని చెప్పి పాపం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట చామంతి. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. రమాదేవి వాళ్ళందరూ ఇంటికి వచ్చేసి ఛీ ఇలా జరిగిందేంటి, నేనేదో అనుకున్నాను, ఇక్కడేదో జరిగింది, అది ఏ చేత్తో అయితే దానికి ఇవ్వకూడదు అనుకున్నానో అదే చేత్తో నా నా చేతుల మీదుగా ఈ గిఫ్ట్ తీసుకుంటుందా చామంతి, నువ్వు అది దేనికి వాడతావో నేను తెలుసుకోవాలి అని అనుకుంటుంది. అప్పుడే చంద్రిక చామంతి నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది అని అంటుంది. థ్యాంక్ యూ అత్త అని అంటుంది. అవును ఇప్పుడు వీటిని ఏం చేస్తావు అని అనేసరికి అంటే ఊర్లో అమ్మకి ఒంట్లో బాగాలేదు కదత్తా, అందుకే అమ్మ పేరుపై ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానత్తా అని అబద్ధం చెప్తుంది. ఇంక ప్రేమ్ మాత్రం చామ్ నువ్వు అబద్ధం చెప్పినా ఆ అబద్ధం వెనకాలన్న నిజమేంటో నాకు మాత్రమే తెలుసు చామ్ అని మనసులో అనుకుంటాడు. అలా ఇంకా ప్రేమైతే ఇంకలా చామంతి ఎర్లీ మార్నింగ్ అవ్వగానే బయలుదేరుతుంది. వెంటనే గుడికి బయలుదేరి ఇంకా అలా దేవుడి సమక్షంలోనే తన నల్లపూసల్ని గుచ్చుకుంటుంది. ఇంకా అది చూస్తూ ప్రేమ్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. చామ్ ఇది చేయడానికే నేనే నీకు కొనివ్వాల్సి వచ్చింది చామ్ అని చెప్పి పాపం ఎంతో హ్యాపీగా చామంతి వైపు చూస్తూ ఉండిపోతాడు ప్రేమ్. అలా ఇంకా చామంతి మెళ్ళో నల్ల పూసలైతే వచ్చేస్తాయి. ఇంకా ఎంతో హ్యాపీగా చామంతి అయితే ఫీల్ అవుతుంది. దాని తర్వాత ఇంకా రోజా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. అసలైన యువరాణి ఎవరో ఉన్నారు అని తెలిసింది, కానీ అదెవరో తెలియటం లేదు. ఇప్పుడు నేను ఎలా కనిపెట్టాలి, ఎలా ట్రై చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే కరెక్ట్గా అప్పుడే ఉపేంద్ర ఫోన్ చేస్తాడు. ఎందుకు ఫోన్ చేసావు, ఎందుకు ఫోన్ చేసావు అని అడుగుతుంది. ఏమైంది యువరాణి గారు, నాపై ఎందుకంత కోపంగా ఉన్నారు అని అడుగుతారు. ఛీ, ఇంకొకసారి నాకు ఫోన్ చేసావంటే మర్యాదగా ఉండదు అని అంటుంది. ఏమైంది రోజా అని అడుగుతారు. ఏమైందా, నీకు తెలీదా ఏమైందో? కావాలనే ఒక అమ్మాయిని సెట్ చేసావు కదా నువ్వు, కావాలనే యువరాణి అవ్వాలనే ఆస్తి కొట్టేయాలనుకున్నావు కదా నువ్వు అని అంటుంది. ఒక్కసారిగా ఇంకా ఇదేంటి ఈ విషయం తనకెలా తెలిసిపోయింది అని అనుకుంటాడు. ఏంటి నేను ఎంక్వైరీ చేయలేదనుకున్నావా, నేను తెలియలేదనుకున్నావా? ఆ రోజు యువరాణి పోటీలకు పంపింది గీత నీ గర్ల్ ఫ్రెండ్ అని నాకు తెలిసిపోయింది. ఇంత మోసం చేస్తావా నన్ను అని అంటారు. చూడు రోజా, నేనేమి కావాలని చేయలేదు, ఏదో సేఫ్ సైడ్గా అని అంటారు. నీ ఇంటెన్షన్ ఏంటో నాకు బాగా అర్థమైంది. ఇంకొకసారి ఇలాంటి ప్రయత్నాలు చేస్తే ఏం చేస్తాను నాకే తెలియదు అని అంటారు. సరే ఇప్పుడేంటి, ఎలాగో విజయదశమి రోజు యువరాణి నువ్వే అవుతున్నావు కదా, ఇంకేంటి ప్రాబ్లం అని అంటారు. లేదు, ఆగిపోవడానికి ఛాన్స్ ఉంది అని అంటుంది. ఛాన్సా?
ఎలా అని అడుగుతారు. జరిగిందంతా చెప్తుంది. అంటే వీళ్ళు ఒక ఊరు వెళ్ళారు. ఆ ఊరిలో ఒక యువరాణి ఉంది కావేరి అని. తన గురించి తెలుసుకునే లోపు ఇలా చామంతి ప్రమాదంలో పడింది. అండ్ బయటికి తీసుకొచ్చే ప్రాసెస్లో వాళ్ళు ఊరు వదిలి వెళ్ళిపోయారు. ఒక లెటర్ రాసి పెట్టారు. ఇదంతా ఉంటుంది. ఇంకా ఒక్కసారిగా అదంతా విని ఉపేంద్ర అయితే షాక్ అయిపోతాడు. కాబట్టి ఇప్పుడు ఆ యువరాణి కావేరి ఎక్కడుందో మనం తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం సేఫ్గా ఉండగలం. లేకపోతే తను ఎప్పటికైనా రావచ్చు. పట్టాభిషేకం తనకే జరగచ్చు. అప్పుడు నేను కళ్ళన్నీ పోతాయి. కొత్త యువరాణి వస్తే నీకు కూడా ప్లేస్ ఉండదు, తెలుసు కదా అని అంటారు. తెలుసు, ఏం చేయాలో ఆలోచిస్తాను. సరే, తన ఫోటో ఏమైనా ఉందా అని అడుగుతారు. లేదు అని అంటుంది. పోనీ తనకు సంబంధించిన ఏ డీటెయిల్స్ కూడా లేవు. అదే కదా ఇక్కడ వచ్చిన తలనొప్పి. ఇక్కడ ఏమీ లేవు కాబట్టే నేను నీ సహాయం కోరుకోవాలనుకున్నాను. చూడు, ఒకవేళ ఆ యువరాణిని నాకు ప్రాణాలతో తెచ్చి ఇస్తే నేను నీకు ఖచ్చితంగా ఆస్తిలో వాటా ఇస్తాననే మాట నిజం. ఇంకా కాల్ కట్ చేసిన తర్వాత రోజా, యువరాణి నువ్వెవరో నాకు తెలీదు, కానీ నువ్వు నాకు కనపడితే మాత్రం ఖచ్చితంగా నిన్ను పైకి పంపించే తీరుతా అని చాలా అంటే చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతుంది రోజా. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.